ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మీ అందరికీ కూడా సాయి గురుకులం ద్వారా ఒక అమ్మని నేను పరిచయం చేయబోతున్నాను. ఆ అమ్మ వయసు దాదాపు 80 సంవత్సరాలు పైబడింది. కానీ బాబా తత్వాన్ని అందుకోవడంలో, బాబా తత్వాన్ని అవగాహన చేసుకోవడంలో నిజంగా ఎంత గొప్ప పరిణితి ఆ అమ్మదంటే, అమ్మ నాకు చెప్పినటువంటి ఒక మాట, దాదాపు ఒక 2-3 సంవత్సరాలుగా సాయి టీవీ ద్వారా సాయి గురుకులం కార్యక్రమాన్ని నేను చూస్తూ ఉన్నాను. అప్పటి వరకు ఎన్నో పారాయణలు చేశాను, ఆధ్యాత్మికంగా అనేక ప్రదేశాలను నేను సందర్శించాను. కానీ సాయి గురుకులం ద్వారా నాకు కలిగినటువంటి జ్ఞానము, అదేవిధంగా నేను తెలుసుకున్నటువంటి విషయాలు, పెద్దదాన్ని అనుభవరీత్యా నాకు అన్నీ తెలుసు అని చెప్పి అనుకునేటువంటి దాన్ని, కానీ సాయి టీవీ ద్వారా నా తండ్రి అయినటువంటి శ్రీ సాయిబాబాకు సంబంధించినటువంటి విషయాలు నాకు ఏమీ తెలియవు, ప్రతిరోజు నేను నేర్చుకోవాలని చెప్పి ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ అమ్మ చెప్పినటువంటి మాట, ఈరోజు 1461వ ఎపిసోడ్ నేను చూసి ఇక్కడికి వచ్చానని చెప్పి, అంటే ప్రతి ఎపిసోడ్ నెంబరు ఆ అమ్మకు కంఠస్థా ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడినప్పుడు పలానా నెంబర్ ఎపిసోడ్లో పలానా విషయాలు చెప్పావు నాయనా, నిజంగా అవి ఎంత అద్భుతంగా ఉందని చెప్పి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. సాయి టీవీ ద్వారా, సాయి గురుకులం ద్వారా మేము లక్షల మందిని ఎవరిని ఉద్ధరించేటువంటి లక్ష్యం పెట్టుకోలేదని చెప్పి, ఎవరి మనస్సుకైతే బాబా చేరాలో, ఎవరి మనస్సుకైతే వారు శాంతిని ప్రసాదించదలుచుకున్నారో అటువంటి వారికి చేరితే చాలని చెప్పి నేను అనుకున్నాను. అందుకు నిదర్శనం ఈ అమ్మ. ఈ అమ్మ ఎలా చూస్తుందో తెలుసా సాయి టీవీ? ప్రతిరోజు కూడా మొబైల్లో చూస్తుంది. చాలామంది అంటూ ఉంటారు, సాయి టీవీ చాలా చోట్ల టీవీ సెట్లలో రాదండి, టీవీ సెట్లలో రాకపోతే మేము ఎలా చూడాలి అని చెప్పి. కానీ బాబాను పట్టుకోదలుచుకుంటే, అన్వేషించదలుచుకుంటే, ఆయన పట్ల ప్రేమ ఉండగలిగితే, ఆయన ఎక్కడున్నా సరే ఆయన మనకు ప్రత్యక్షమవుతారు కదా. అదేవిధంగా ఈ తల్లి అనకాపల్లి జిల్లా, అంటే పాత విశాఖ జిల్లాలో వీమాడుగుల అనేటువంటి ఒక మారుమూల గ్రామం. కొన్ని సందర్భాల్లో ఆ మారుమూల గ్రామంలో సెల్ నెట్వర్క్, ఇంటర్నెట్ నెట్వర్క్ కూడా దొరకడం అనేటువంటిది కష్టం, అంత మారుమూల గ్రామం. అయినా సరే ఆ తల్లి ప్రతిరోజు సాయి గురుకులం చూడనటువంటి రోజు ఆ తల్లికి ఉండదన్నమాట. అందులో వచ్చేటువంటి ప్రతిదాన్ని ఆవిడ ఆస్వాదిస్తారు. ఆవిడే జయలక్ష్మి గారు. వారిప్పుడు మనతో ఉన్నారు, వారిని మీకు పరిచయం చేస్తాను. అమ్మ సాయిరామ్. అమ్మ, మీకు అసలు సాయి టీవీ ఎట్లా మీకు దొరికింది, అసలు ఎలా చూస్తున్నారు? నాకు 3 సంవత్సరాల క్రిందట యూట్యూబ్లో చూశాను మీ యొక్క ప్రవచనాలు, మీ సాయి గురుకులం గురించి, వరాల సాయి యొక్క గొప్పతనం గురించి నేను అప్పుడు తెలుసుకున్నాను. అంతకుముందు ఎన్నోసార్లు షిరిడి వెళ్ళాను, పుట్టపర్తి వెళ్ళాను, చూశాను, స్వచరిత్ర చదివాను. ఎన్ని చేసినా నాకు అర్థం అయ్యేది కాదు. నిజంగా ఈ 3 సంవత్సరాల నుంచి ఈ సాయి టీవీ చూసాక, అనిల్ కుమార్ గారి యొక్క ప్రవచనాలు ఆలకించాక నాకు చాలా జ్ఞానోదయం అయింది. ఇప్పుడు పుస్తకం చదివినా నాకు అర్థమవుతుంది. హారతులు ఆయన ఒక 3 నెలల క్రిందట షిరిడీలో బాబా గారు ఉన్నప్పుడున్న గృహాలన్నీ కూడా చూపించారు. జన్మ ధన్యం అయిపోయింది. ఇప్పుడు హారతుల గురించి చెప్పారు. ఇంకా ఏం చెప్పేది, నేను చెప్పడానికి మాటలు రాలేదు. అంత చక్కగా చెప్పారు, అంత చక్కగా అర్థమైంది. నాకు ఎక్కువగా మాట్లాడలేను. పర్వాలేదమ్మా. అంటే మీరు ఫస్ట్ మీకు గుర్తుందా అసలు ఏ ఎపిసోడ్ మీరు విన్నారు? ఆ ఎపిసోడ్లో నేను ఏం చెప్పాను? నేను 724 ఎపిసోడ్ చూశాను. షిరిడి వెళ్ళాను 3 సంవత్సరాల క్రిందట. మా కుటుంబం అందరూ వెళ్ళాము షిరిడి. వెళ్ళిన తర్వాత అక్కడ చూసిన తర్వాత మా చెల్లిగారు హైదరాబాద్లో ఉన్నారు కుటుంబం, వారింటికి వచ్చాము. ఎప్పుడైతే నేను షిరిడి వెళ్ళకముందే నేను చూశాను ఈ సాయి టీవీ యొక్క గొప్పతనాన్ని. చూసి అది నా మనసులో ఉండి నా చెల్లిగారి పాపకు ఫోన్ చేశాను. తను ఇక్కడ అన్ని వివరాలు తెలుసుకుంది, ఈ అడ్రస్లు తెలుసుకుంది, నాకు చెప్పింది.
షిరిడి నుంచి వచ్చిన వెంటనే వరాల సాయి దగ్గరికి వచ్చాను. ఆ తండ్రిని చూసాక నా జన్మ ధన్యమైంది. నా పుట్టుకు అర్థమైపోయింది. ఇక్కడికి వచ్చాక వరాల సాయిని చూసాక జన్మ ధన్యమైపోయింది. అనిల్ కుమార్ గారు దర్శనమైంది, బాబా దర్శనమైంది. ఇంక అప్పటి నుంచి కూడా ఇంకా నాకు వేరే ఏ ఆలోచన లేదు. సాయి టీవీ, అనిల్ కుమార్ గారు వచనాలు, హారతులు, ఆయన యొక్క గొప్పతనం నాకు ఇప్పుడిప్పుడు అర్థమైపోయి అన్నీ అర్థమయ్యాయి, తెలుసుకుంటున్నాను. ఇప్పుడు చదువుతున్నాను, అర్థమవుతుంది, ఇప్పుడు అర్థమవుతుంది. అంతకుముందు నిజంగా నాకు అర్థం అవ్వదు. మా పిల్లలు షిరిడి తీసుకెళ్ళారు, బాబాని చూసానమ్మా, వచ్చేసాను, అంతవరకే తెలుసు. కానీ ఇప్పుడు నాకు వరాల సాయి వల్ల చాలా విషయాలు తెలుస్తున్నాయి. సాయి టీవీ, అనిల్ కుమార్ గారి వల్ల నాకు చాలా విషయాలు తెలుస్తున్నాయి. అమ్మ, మామూలుగా మన మనుషుల మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే, మన ఊరు ఉంటుంది, మన ఊరిలో గుడి ఉంటుంది, మన ఊరిలో గుడిలో మనం ఏదైనా సేవ చేస్తే మనకు అక్కడ ఒక గుర్తింపు ఉంటుంది. కానీ అమ్మ, 3 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను, ఇక్కడ జరిగే ప్రతి సేవకు మీ అమ్మాయితో డబ్బు పంపిస్తారు, దక్షిణ పంపిస్తారు. అంటే అంత పెద్ద మనసు, విశాలమైనటువంటి మనసు నాకు ఇచ్చారు, వరాల సాయి ఇచ్చారు, అనిల్ కుమార్ తెలియజేశారు, సాయి టీవీ వల్ల తెలిసింది. అంతే నాకు తెలిసిన విషయం. మీకంటే ఎందుకు నేను అంత దూరంలో ఉన్నటువంటి దానికి నేను సేవ చేయాలి అనేటువంటిది ఎప్పుడు రాలేదా? నాకు ఏంటో అర్థం లేదండి. నేను మాడుగులో బాబా గుడి ఉన్నది, వెళ్తాను, అన్నదానానికి చేస్తాను, అప్పుడప్పుడు వెళ్తుంటాను, చూస్తాను. కానీ ఎందుకో నాకు ఈ వరాల సాయి వల్ల నా కోరిక నెరవేరింది. నా కొడుకు గురించి 3-4 సంవత్సరాల నుంచి నేను ఎన్నో బాధలు పడ్డాను. వరాల సాయిని నమ్మాక వివాహానికి కుదిరింది. రేపు ఫిబ్రవరి 2వ తారీఖుని నా కుమారుడికి వివాహం కూడా జరిపిస్తున్నాను. ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్తాను. చాలామంది అడుగుతూ ఉంటారు, సాయి టీవీ ద్వారా అనేక కార్యక్రమాలు, పూజలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వరాల సాయి మందిరంలో కూడా మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దాదాపు ఈ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి వాళ్ళందరూ కూడా ఏమడుగుతారంటే, ఈ పూజకు ఈ దక్షిణ కడితే మా కోరిక నెరవేరుతుందా, దానికి గ్యారంటీ ఉంటుందా అని అడుగుతారు. కానీ జయలక్ష్మి గారు ఈ 3 సంవత్సరాల్లో ఏ ఒక్కరోజు కూడా నేను ఈ పూజకు కడుతున్నాను, నా ఇంట్లో ఈ సమస్య ఉంది, ఇది తీరుతుందని చెప్పి ఏ రోజు అడగలేదు. ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే, పోయినసారి కూడా వారు వార్షికోత్సవానికి ముందు ఇలానే వచ్చి 52 గురువారాల పూజకు వారు దక్షిణ చెల్లించారు. చెల్లించిన తర్వాత బాబా చేసినటువంటి మిరాకిల్ ఏంటో తెలుసా? వరాల సాయి మందిరం వార్షికోత్సవము ఫిబ్రవరి 2 వసంత పంచమి. అదే ఫిబ్రవరి 2 రేపు ఆదివారం రోజు వరాల సాయి వీరికి ఇచ్చినటువంటి గొప్ప అనుగ్రహం ఏంటో తెలుసా? అదే 2వ తేదీ రేపు వసంత పంచమి రోజు వారి కొడుకు వివాహం జరగబోతుంది. ఇంతకంటే గొప్ప మిరాకిల్, ఇంతకంటే గొప్ప విషయం మనము ఎక్కడా చూసిండం. అమ్మ, మీకు ఏమనిపిస్తుంది అంటే, బాబా మీరెంతో ప్రేమించేటువంటి వరాల సాయి మందిర వార్షికోత్సవం రోజే మీ కొడుకు వివాహం జరగబోతుంది. అది బాబా ఇచ్చిన వరం నాకు. బాబా నాకు ప్రసాదించారు. అదే రోజుని 12 అన్నారు, 8 అన్నారు, కానీ 2వ తారీఖునే వసంత పంచమి ఇచ్చారు. 3 ముహూర్తాలు పెట్టారనుకోండి, కానీ నాకు 2వ తారీఖు ముహూర్తమే బాబా ఇచ్చారు. అంటే ఇది మీరు తెలిసి పెట్టించుకున్నారా, లేకపోతే యాదృచ్ఛికంగా జరిగిపోయిందా? అది బాబా పెట్టించారు. అంతే, బాబా పెట్టించారు. అంటే అందరి ఇళ్లలో కూడా ఏదో ఒక సమస్య, ఏదో ఒక లోటు ఉంటుంది కదమ్మా. అంటే మీరు ఇంత వయసు వచ్చింది అంటే, మొదట కొంత కొడుకు వివాహం విషయంలో ఇబ్బంది పడ్డ తర్వాత మీరు ఒక నమ్మకంతో ఎప్పుడు ఉండేటువంటి వారు, బాబా న్యాయం చేస్తారనేటువంటి. ఎందుకు అంత నమ్మకం మీకు? నాకు ఎందుకో తెలియదండి, నాకు బాబా నమ్మకం అండి. నాకు బాబా నమ్మకం. మీ వరాల సాయి దగ్గరికి వచ్చాక పూర్తి నమ్మకం కుదిరింది. మరి నేను అనుకున్నానా లేదా, ఆయన పెట్టారో ముహూర్తం తెలియదు. 3 ముహూర్తాలు పెట్టినా 2వ తారీఖు ముహూర్తమే జరుగుతుంది. అమ్మ, మీరు ఎంతవరకు చదువుకున్నారు? అమ్మా, ఎంతవరకు చదువుకున్నారు? నేను పూర్వం PUC అండి. పూర్వం PUC, అది గొప్ప చదువు ఆ రోజుల్లో. సరే, కానీ ఈరోజు ఇంత టెక్నాలజీ వచ్చింది కదా, వచ్చినప్పుడు అసలు యూట్యూబ్ను మీరు ఎలా ఆపరేట్ చేస్తారు? అసలు ఎట్లా తెలిసింది మీకు? అసలు పిల్లలు చెప్పారు, పిల్లలు చెప్పారు, చెప్పిన దాని నుంచి చూసుకుంటున్నాను. ప్రతిరోజు ఇంకా సాయి గురుకులను చూడడము, హారతులు చూడడం.
అప్పుడు ఇవి లేవు కదా, ఫోన్లు లేవు, యూట్యూబ్లు లేవు, ఏవి లేవు. ఇవి వచ్చిన తర్వాత ఈ 3-4 ఏళ్ళు బట్టి పిల్లల్లాకి ఇచ్చారు. అది చూసిన తర్వాత ఫస్ట్ నాకు ఈ సాయి టీవీ వచ్చింది. నా అదృష్టం ఏటో ఫస్ట్ నేనేయో పెట్టుకున్నప్పుడు చూస్తుంటే సాయి టీవీ వచ్చింది. అప్పుడు మీరు కడుతున్నాము చేస్తున్నాం అన్న విషయాలు చెప్పారు. చెప్పినప్పుడు నేను అనుకున్నాను అక్కడ కడుతున్నారట సాయి టీవీ. అప్పటికి కట్టేశారు అనుకోండి, కట్టి ముందు దగ్గర నుంచి నాకేటో అనిపిస్తుంది అలా మనసులో. అది చూసిన తర్వాతే మా చెల్లిగారి పాపకి ఇలాగ సాయి టీవీ అమ్మ హైదరాబాద్ అట అక్కడ అని చెప్పాను. సరే మమ్మీ అని చెప్పి తనంతా చూసి అడ్రస్ అది తెలుసుకొని నాకు తెలియజేసింది అనమాట. అప్పుడు మేము వచ్చాక బాబా దర్శనానికి వచ్చాం. సాయి టీవీ విషయంలో నేను ఒక విషయాన్ని ఎప్పుడూ గమనిస్తూ ఉంటాను, గుర్తుపెట్టుకుంటాను. ఎందుకంటే సాయి టీవీ అనేటువంటిది అందరికీ అంత ఈజీగా దొరకదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో విషయం ఎలా ఉంటుందంటే మనం ఏ విషయాలనైతే ఎక్కువ చూస్తామో ఆ విషయాలే మనకు సజెస్టెడ్ వీడియోస్ కింద వస్తూ ఉంటాయి అన్నీ. కానీ ఈ అమ్మకు చేతికి ఫోను వస్తూనే సాయి టీవీ వచ్చింది. అంటే ఎవరికైతే ఆయన అనుగ్రహాన్ని ఇవ్వదలుచుకున్నారు, ఎవరికైతే ఆయన గొప్ప స్వాంతాన్ని ఇవ్వదలుచుకున్నారు, నిజంగా అమ్మ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు సాయి టీవీ అనేటువంటి ఒక స్వాంతన దొరకకపోతే నిజంగా ఆమెకున్నటువంటి మానసిక ఆందోళనలు ఇతరత్ర అన్ని రకాలుగా చాలా ఇబ్బంది పడేటువంటి వారు. అందుకనే బాబా తన భక్తులను వెతుక్కొని వెళ్తారు. సాయి టీవీ కూడా అంతే. సాయి టీవీకి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి, సాయి గురుకులం ఎంతమంది చూస్తారు? ఒక 500 మంది మాత్రమే చూడగలుగుతారు, ఒక 1000 మంది చూడగలుగుతారు. ఎవరికైతే బాబా పట్ల పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఉందో అటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమ, అదేవిధంగా ఆయన గురించి తెలుసుకోవాలి, నేర్చుకోవాలనేటువంటి వారికే ఎక్కువగా ఆయన సాయి టీవీ రూపంలో దర్శనమిస్తారు. ఎందుకంటే మనకు ఈరోజు సోషల్ మీడియాలో అనేక రకాలైనటువంటి వీడియోస్ ఉంటాయి, అనేక రకాలైనటువంటి ఛానల్స్ ఉంటాయి, అనేక రకాలైనటువంటి విషయాలపైన చెప్తూ ఉంటారు. కానీ మనకు ఏది అవసరమో దాని పట్ల మనము అంత తొందరగా మక్కువ చూపం. ఈ సోషల్ మీడియా ఈరోజు మనుషుల జీవితాలను ప్రభావితం చేసింది. ముఖ్యంగా యూట్యూబ్ లాంటి ఛానల్స్ మనుషులు అది లేకపోతే జీవించినటువంటి స్థితికి వచ్చేసాం. కానీ ఎవరైతే మంచి మార్గంలో, ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా మంచి చెడు రెండు ఉంటాయి. ఆ మంచి చెడులో మనం హంసవలే, నేను ఎప్పుడు చెప్తుంటాను, బాబా భక్తులు హంసవలే పాలను మాత్రమే తీసుకోగలుగుతారు. అలా హంసవలే పాలను మాత్రమే తీసుకోగలిగినటువంటి వాళ్లకు ఇది అత్యంత త్వరగా లభ్యమవుతుంది. అందుకనే బాబా జయలక్ష్మమ్మ గారి పట్ల ఉన్నటువంటి ప్రేమతోటి ఆయన అంత దగ్గరికి కాగలిగాడు. నిజంగా ఆవిడ ఒక రకంగా అదృష్టవంతురాలని చెప్పాలి. ఈరోజు మనం చాలామంది అంటే టెక్నాలజీ తెలిసినటువంటి వాళ్ళం, మనం ఎంత సమయాన్ని ఈ సోషల్ మీడియాలో దుర్వినియోగం చేస్తున్నాం, సద్వినియోగం ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి దాన్ని ఇటువంటి అమ్మను చూసి నేర్చుకోవాలనేటువంటిది. అందుకనే ఈ అమ్మను మీ అందరికీ నేను పరిచయం చేశాను ఈరోజు. అమ్మ, మీరు గురు పౌర్ణమి సందర్భంగా బాబా భక్తుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు నాకు ఫోన్ చేశారు ఒకసారి. ఎంత అదృష్టవంతుడివి, నువ్వు వెళ్ళి చూసావు, వెళ్ళావని చెప్పి. కానీ మీరు కూడా అదృష్టవంతులు, మీరు కూడా చూడగలిగారు. అంతమంది భక్తులను చూశారు కదమ్మా, మీకు బాగా మనసుకు నచ్చినటువంటిది ఏదన్నా ఒకటి చెప్పండి. అందరు గృహాలు, అందరు పూజలు, నిజంగా మహల్సాపతి ఏంటి, కార్చాస, ఇంకా వాళ్ళ పేర్లు అవి నాకు గుర్తుండటం లేదు. కానీ అన్నీ చూశాను, మీరు అన్నీ చూపించారు, అన్ని గృహాలు చూశాను. రాధాకృష్ణమ్మ ఇంటికి పోయాం కదా, ఆ అమ్మ పాట పాడింది కదా, పాడారండి, ఆవిడ పాడారు, పాట ఆలకించాను. అన్నదమ్ముడు ఇళ్ళని చెప్పారు. తర్వాత బాబా కఫ్నీ ఇండోర్ దగ్గర బాబా కఫ్నీ ఉండేది, కఫ్నీ చూపెట్టాను కదా. అవునండి, బుద్ధవేష్ బువా ఆశ్రమంలో. అప్పుడు ఆ కఫ్నీ చూసినప్పుడు ఏమనిపించింది మీకు? జన్మ ధన్యం అనిపించింది. అవన్నీ చూస్తాను అనుకోలేదు. వెళ్తున్నాను చెప్తున్నాను కదండి, షిరిడి వెళ్ళినా అవన్నీ తెలియవు కదా. సాయి టీవీ వల్ల అన్నీ చూశాను, నా జన్మ ధన్యమైంది అంత చెప్పగలను. మీరు ఎక్కడున్నా సరే ఇది మీకు ఒక రొటీన్లో ఒక భాగమా చూడడం అనేది? ఇంకా నేను అది తెచ్చేసుకుంటాను, ఫోన్ తెచ్చేసుకుంటారు కూడా తెచ్చేసుకొని చూస్తాను. వీళ్ళు అన్నారు టీవీలో వస్తుందని, టీవీలో కన్నా నేను ఇందులోనే చక్కగా దగ్గరగా పెట్టుకొని చూస్తానని చూస్తున్నాను. అంటే ఇటీవల కాలంలో మనము అంటే కొంత ఆర్థిక
పరమైనటువంటి ఇబ్బంది కారణంగా హైదరాబాద్లో హ్యాత్వే నెట్వర్క్లో నుంచి మనం బయటికి రావాలనుకున్నప్పుడు ఒక 5-6 మంది ఫోన్ చేశారు. ఆ 5-6 మంది కూడా 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, 40 సంవత్సరాలు వాళ్ళే. అదే టీవీలో రాకపోతే మేము ఎలా చూడాలి? టీవీ మనము ఈ రోజుల్లో టీవీ అనేటువంటిది 24 గంటలు ఎవరు చూడట్లేదు. ఎవరింట్లో ఎవరు మనం పెట్టుకోము 24 గంటలు. ఏది అవసరమో అది మాత్రమే మనం చూస్తాం. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి మనందరికీ కూడా మొబైల్ అనేటువంటి చాలా యాక్సెస్ ఉన్నటువంటిది. మీరందరూ కూడా ఈ అమ్మలాగా యూట్యూబ్కి ట్యూన్ అయినట్టయితే సాయి టీవీకి ఎంతో మీరు మేలు చేసినటువంటి వాళ్ళు. ఇంకా ఎక్కువ కార్యక్రమాలు, ఒక మంచి దీన్ని నడిపేయడానికి ఒక అవకాశం. ఎందుకంటే కొన్ని లక్షల రూపాయలు మనం ఎంఎస్ఓలకు తగలబెట్టడానికంటే కూడా ఇది చాలా సులువైనటువంటిది అన్నమాట. బాబా పైన ప్రేమ ఉంటే మనకు షిరిడి వెళ్ళాలనుకున్నాం అనుకోండి, 3 టైర్ ఏసీ దొరకకపోతే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అన్నప్పుడు జనరల్ కంపార్ట్మెంట్లో కూడా పోతాం కదా. కానీ నిజానికి సాయి టీవీ సెట్లలో కంటే యూట్యూబ్లో చూడడం అనేటువంటిది ఫస్ట్ ఏసీలో ప్రయాణం చేసినట్టు. ఎందుకంటే మన ఇష్టం వచ్చినప్పుడు చూడవచ్చు. టీవీలో అయితే ఆ సమయానికే కూర్చొని చూడాలి. కాబట్టి ఇటువంటి దానికి మనందరం కూడా ట్యూన్ అయితే చాలా మేలు చేసినటువంటి వాళ్ళు అవుతారు. అమ్మ, మీరు ప్రతి పూజకు కూడా మీ అమ్మాయి ద్వారా ఇక్కడ దక్షిణ పంపిస్తారు కదా, పిల్లలు ఎప్పుడు విసుక్కోలేదా? అమ్మో లేదండి, నా ఇష్టానికి ఎవ్వరూ కాదన్నారు, మీ ఇష్టం అంటారు. ఎందుకంటే ఇక్కడ చాలా మందిని మేము చూస్తూ ఉంటాం కదా, మీలాంటి తల్లులకు చాలామందికి ఏంటంటే సాయి టీవీ చూసి అక్కడ మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి, మేము మంచి విషయాలు నేర్చుకుంటున్నాము, కొంచెం దక్షిణ పంపిమని చెప్పి పిల్లలకు చెప్తే ఆ పిల్లలు యక్ష ప్రశ్నలు వేస్తారు, నిజంగా అక్కడ జరుగుతుందా ఇవన్నీ. కానీ మీరు మాత్రము ఎప్పుడూ కూడా ఒక చిన్న ప్రోగ్రామ్ను కూడా ఈ 3 సంవత్సరాల్లో ఒక చిన్న విషయాన్ని కూడా మీరు మర్చిపోలేదు. ప్రతి సందర్భానికి మీరు దక్షిణ పంపిస్తూ ఉంటారు. మా పిల్లలు ఇష్టమేనండి. మీకు భారం అనిపించదా అది? ఏటమ్మా, మీకేం భారం అనిపించదా? ఏటమ్మా, బాధ అనిపించదండి. భారం 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 నాకేం భారం లేదు. బాబా ఇస్తున్నారు, నేను ఇస్తున్నాను. భారం ఎందుకండి? మీరు ఇప్పుడు 8 నెలలు ఉంచమన్నారా? లాస్ట్ మంత్ నుంచి దాస్తున్నాను. ఏం అమ్మ, నిజంగా ఇది అడుగుదాం అనుకున్నాను. నేను సాయి టీవీ కోసం కొంత త్యాగం చేయమన్నాను కదా, మీరేం త్యాగం చేశారు? నేను వచ్చిన దాంట్లో కొంచెం ఖర్చు తగ్గించి ఒక 1000 రూపాయలు అలా దాస్తాను. నెలకు 1000 రూపాయలు దాస్తున్నారు. 8 నెలలకు 8000 రూపాయలు సాయి టీవీకి అందించాలని. 8 నెలలు అన్నారు కదా, ఆగస్టు దాస్తున్నాను. అంటే మీకు తర్వాత ఇప్పుడు కూడా నేను తెచ్చానంటే, నేను జాబ్ చేశానండి, రిటైర్ అయ్యాను, పెన్షన్ వస్తుంది. టీచర్గా చేశారా? టీచర్ కాదండి, ఫార్మసిస్ట్గా చేశాను. ఫార్మసిస్ట్గా చేశారు. రిటైర్ అయిపోయాను. రిటైర్ అయ్యి అప్పుడే 30 సంవత్సరాలు దాటిపోయింది. అమ్మో. కాకపోతే నాకు పెన్షన్ వస్తుంది కదా, అందులోంచి నేను షిరిడి బాబాకి ఇక్కడికి వచ్చిన దాని నుంచి 3 సంవత్సరాల నుంచి వరాల సాయిబాబాకి, మొన్న మీరు జనవరి నుంచి మళ్ళీ సాయి టీవీ గురించి పెడుతున్నాను. నా డబ్బులు నేను ఇస్తాను, మా పిల్లలు ఏమీ అనరండి, అమ్మ ఇష్టం. ఏ గుడికైనా నేను ఇస్తున్నా, వాళ్ళు ఏమో అభ్యంతరం చెప్పరు. ఇయ్యమ్మ, నీ కష్టార్జితం నువ్వు ఇస్తున్నావమ్మా, ఇవ్వండి అంటారు. పిల్లలందరూ బాగున్నారండి, ఎవరి గురించి బాధపడవలసిన పని లేదు. 4 బిడ్డలు బాగున్నారు, ఇంక దేనికి కావాలి? ఇప్పుడు అంటే ప్రతి తల్లికి కూడా బిడ్డలపైన మమకారం ఉంటుంది. మీరు కొన్ని రోజులు వేదన పడి ఉంటారు బాబు గురించి. పడ్డారు, చాలా వేదన పడి ఉంటారు. కానీ సరైనటువంటి సమయంలో బాబా మీకు అనుగ్రహం ఇచ్చారు కదా, ఎప్పటికీ ఇది గుర్తుండిపోతుందిగా మీకు? ఉంటుంది, నేను బ్రతుకున్నంతకాలం ఉంటుందండి. నేను బ్రతుకున్నంతకాలం ఉంటుంది అంతే. నాకు ప్రసాదాన్ని ప్రసాదించారు, నా కొడుకు తోడు చూపించారు, చాలు. ఎందుకంటే ప్రతి తల్లి దీని గురించే తప్పిస్తూ ఉంటుంది. అదేవిధంగా నేను మామూలుగా సరదాగా అడుగుతున్నానమ్మా, రేపు 2వ తారీఖు రోజు ఇక్కడ వరాల సాయి వార్షికోత్సవం జరుగుతుంది, అక్కడ మీ కొడుకు వివాహం జరుగుతుంది. ఆ రోజు మరి యూట్యూబ్లో వార్షికోత్సవం చూస్తారా, చూడరా? చూస్తాను. 11 గంటల చిల్లరకే మ్యారేజ్ అయిపోద్దండి. మీరు మరి ఎన్ని చూస్తాను. ఏముంది, నేనేం చేయాలండి? పిల్లలు చూసుకుంటారు, చేస్తారు, అక్షంతలు వేస్తారు. చూస్తాను, చూడాలి కదా, చూస్తాను. నిజంగా ఆ సాయంకాలానికన్నా చూస్తాను, అప్పుడన్నా చూస్తాను, మొత్తమే చూస్తాను. చూడడం నేను నా పని నాదేనండి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, నేను చూసుకుంటాను. నాకు ఇంకేం పని ఉంది? ఆ బాబా చూసుకుంటాను, చదువుకుంటాను. పారాయణ విన్నాళ్ళు అన్నాళ్ళు లేదండి, నిత్యం నేను చదువుతుంటాను. నిత్యపారాయణ, నిత్యం చదువుతాను. ఇంకా
అంటే మీకు ఎన్నో రోజుల నుంచి మీరు బాబా చరిత్ర పారాయణ చేస్తూ ఉంటారు. చాలాసార్లు చేశాను. మన సాయి టీవీలో కూడా మన సచ్చరితకు సంబంధించి అనేక విశ్లేషణ చేశాం. అంటే మీరు చదువుకున్న దానికి దీనికి రెండింటికి పోల్చుకున్నప్పుడు ఎట్లా అనిపించింది మీకు? నాకు అంతకుముందు అర్థం తెలియదండి, చదివేదాన్ని అనుకుంటుందాన్ని. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. ఇంతవరకు నిజంగా అర్థం అవ్వలేదు. తర్వాత శ్రవణ మంజరి కూడా చదువుతున్నాను. నిత్యం చేయలేక లక్ష్వరం కూడా చదువుకుంటున్నాను. అది చదివిన దగ్గర నుంచి బాగుంది చదువుకుంటున్నాను. శ్రవణ మంజరి మీకు ఎలా తెలిసింది? మీరు చెప్పాక ఇక్కడికి మేము వచ్చింది. అప్పుడే, అంతకుముందు తెలియదు కదా. మీరు చెప్పాకే మీరు చూసారా, ప్రతిరోజు కూడా చెప్పేవారు శ్రవణ మందిర్ గురించి. అక్కడ అది రాసించారు కదా, మహేశ్వర క్షేత్రం, మహేశ్వర క్షేత్రంలో మీరు రోజు చెప్పేవారు. నేను రోజు ఆలకిస్తున్నాను. ఇప్పుడు కూడా రోజు చెప్తున్నారు. ప్రొద్దున్నే నేను 6 గంటలకి ఇలాగ స్టార్ట్ చేస్తానండి, అలా పెట్టుకుంటాను. ఈ హారతది అయిపోయాక తర్వాత ఈ మధ్య ఈ నిధి కూడా చెప్తున్నారు రమణ స్వామి, అది ఆలకిస్తున్నాను. అలాగా ఆలకిస్తాను. ఆలకించాక అప్పుడు పూజ చేసుకుంటాను. ఇక్కడ సాయి టీవీకి పంచప్రాణాలు ఏమిటంటే, ఒకటి సాయి సచ్చరిత, రెండవది శ్రవణ మంజరి, మూడవది హారతి, నాలుగవది ఆ రోజు భక్తులను సేవించుకున్నటువంటి ఆ భక్తుల యొక్క జీవితాలు, ఐదవది షిరిడీలో జరిగేటువంటి ఉత్సవాలు. ఈ పంచప్రాణాలను సాయి టీవీ అందిస్తూ ఉంటుంది. ఈ పంచప్రాణాలతోటే చాలామంది తమ జీవితాల్లో చాలామంది అంటూ ఉంటారు, మీరు చాలా ఎక్కువ శ్రమ పడుతుంటారు, ఏదో చేయాలని తపన పడుతుంటారు, కానీ సాయి టీవీని చూసేవాళ్ళు కావచ్చు, సాయి టీవీకి సంబంధించిన కార్యక్రమాలకు రెస్పాండ్ అయ్యేటువంటి వాళ్ళు కావచ్చు, వందల మంది మాత్రమే ఉంటారు. ఎందుకు ఇంత శ్రమ చేయాలి, పాత ప్రోగ్రామ్స్ చేసి నడిపించవచ్చు కదా, ప్రతిరోజు సాయి గురుకులం ఇంత అద్భుతంగా మీరు ఎంత శ్రమ పడితే దాన్ని అవుట్పుట్ బయటకు వస్తుంది అనేటువంటిది మాకు తెలుసు అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. దానికి నేను ఎప్పుడు చెప్పేటువంటి సమాధానం ఏంటో తెలుసా? ఈ యొక్క కార్యక్రమం ద్వారా, సాయి గురుకులం ద్వారా కానీ, సాయి టీవీ ద్వారా జరిగేటువంటి సేవా కార్యక్రమాల ద్వారా కానీ, ఇగో ఇలాంటి అమ్మలు కోటికొక్కరు సంతోషంగా ఉన్నా చాలు. మన జీవితంలో నిజంగా మన కుటుంబ సభ్యులను 100% మనం సాటిస్ఫై చేయగలుగుతామా? ఎవ్వరము చేయలేము. కానీ బాబా తన కార్యక్రమాల ద్వారా ఇలాంటి తల్లుల్ని ఒక్కరిని సంతృప్తిపరిచినా చాలు. ఇదొక్కటే లక్ష్యం. వేల మంది, వందల మంది ఈ లక్ష్యాలు ఎప్పుడూ కూడా సాయి గురుకులానికి కానీ, సాయి టీవీకి కానీ ఉండవు. ఇలాంటి ఒక్క తల్లి తృప్తిగా జీవించగలిగితే, ఈ వయసులో ఆవిడకు కావలసినటువంటిది ఏమిటి? ఒక తృప్తి, ప్రశాంతత, అనునిత్యము తను నమ్మినటువంటి దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చూడటం. ఇంతకంటే ఇంకేమీ కోరుకోరు. చాలామందికి ఈ చిన్న కోరిక కూడా తీరదు తెలుసా. కానీ సాయి టీవీ ఇటువంటి తల్లులకు ఒక గొప్ప ఆసరా అవుతుంది. అందుకనే ఇటువంటి తల్లుల కోసం, ఇటువంటి తల్లుల జీవితాల్లో ఒక శాంతి, సౌఖ్యం, సుఖం ఇవన్నీ కూడా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఎప్పుడూ కూడా నా తపన ఉంటుంది. రాగానే అంటుంది, నా రెండు చేతులు పట్టుకొని ఎంత పుణ్యం చేసుకున్నావు, ఎంత అదృష్టవంతుడివి అని అంటుంది. నిజానికి ఆ తల్లి నా చేతులు తాకడం నాకు అదృష్టం. ఎందుకంటే ఇంత జ్ఞానం, ఈ వ్యవస్థ, ఇదంతా ఇది నా సొంత తెలివితేటలు, నా సొంత ప్రజ్ఞ అని చెప్పి నేను భావించాను. ఎక్కడో మాడులో ఉన్నటువంటి తల్లి రోజుకోసారి తలుచుకుంటుంది, ఆ బిడ్డ చల్లగా ఉండాలి, ఆ బిడ్డ మంచిగా ఉండాలి, ఆ బిడ్డ ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి తలుచుకుంటుంది కదా. ఎవరైతే మనకు మనం ప్రార్థన చేసుకుంటే మనం ఏమీ సాధించలేము. కానీ మన కోసం ఇతరులు ప్రార్థన చేస్తే ఆ తల్లి ఏం కోరుకుంటుంది? నాకేదో సంపద ఇవ్వమని చెప్పి కోరుకోదు, ఏమి ఇవ్వని చెప్పుకోరు. ఇంకా మంచి జ్ఞానం ఇవ్వాలి, ఇంకా బాగా చెప్పాలి, ఇంకా బాగా ఈ వ్యవస్థను నడిపియాలి అని మాత్రమే కోరుకుంటుంది. అంతే కదమ్మా? ఏమంటే అదే నేను మిమ్మల్ని అడిగింది అదేనండి. బాబా మీకు అదే ఇస్తారు. రాత్రి కూడా హారతి పెట్టుకుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా అలా పెట్టుకుంటానండి తల దగ్గర. అలా పాటలు అన్నీ వస్తుంటాయి, మీ వచనాలు వస్తుంటాయి. ఆ రోజు జరిగింది మళ్ళీ మీరు చెప్తారు సాయంత్రం కార్యక్రమం, రాత్రి మళ్ళీ ఆయన రమణ వారిది ఇస్తుంటారు. అలాగ ఆలకిస్తే ఇంకా అలా నేను నిద్రలోకి వెళ్ళిపోతాను. ఎప్పుడో తెలివి వచ్చే మళ్ళీ చూస్తే మళ్ళీ పాటలు వస్తుంటాయి, ఆలకిస్తాను. రాత్రంతా అట్లా ఇంకా అలాగే రన్ అవుతుందండి నాకు. కాబట్టి ఇంకేం ఆలోచనలు వస్తాయి? ఏమి రావు.
తల దగ్గర పెట్టేసుకుంటాను, ఇలాగ కుర్చీ దగ్గర పెట్టుకొని పడుకుంటాను. ఇంకా అలాగ వస్తాయి. మధ్యలో లేస్తుంటాను, ఆలకిస్తుంటాను, మళ్ళీ అలా పడుకుంటాను. తర్వాత 4 గంటలకు ఎప్పుడో కట్టేస్తాను. కట్టేసాక మళ్ళీ పెట్టాలి కదా, ఈ ఛార్జింగ్ అయిపోతే పెడతాను, మళ్ళీ 6 గంటలకు నాకు కావాలి కదా అని. ఇది నిజంగా ఎంత గొప్ప విషయం అంటే, ఒక విషయం పైన మనము ఒక్క 10 నిమిషాలు ఉండలేము. మన మొబైల్ మన చేతిలో ఉంటే అది స్క్రోల్ అవుతూనే ఉంటుంది. కానీ ఈ అమ్మ తను పడుకున్నా ఉదయం పూట ఎప్పుడున్నా సరే ఆ ఫోన్ అలా మోగాల్సిందేనట. రాత్రి తల దగ్గర పెట్టుకొని పడుకుంటుందట. ఎందుకంటే ఇది ఒక మంచి ప్రాక్టీస్. దీనివల్ల ఏం జరుగుతుందంటే రాత్రిపూట ఏవేవో తలంపులు వస్తూ ఉంటాయి, ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటన్నింటికి దూరంగా ఉండడానికి ఈ అమ్మ గొప్ప సాధన చేస్తుంది. నేను కూడా అప్పుడప్పుడు ఏం చేస్తాను తెలుసా, ఒక్కొక్కసారి 3:30కు మెలకు వస్తుంది. ఒకసారి 3:30కు మెలకు వచ్చిన తర్వాత నిద్ర పట్టకపోతే నేను కూడా ఇదే ప్రాక్టీస్ చేస్తాను. సాయి టీవీ ఆన్ చేసి అలా పక్కన దిండిపైన పెట్టేసి పడుకుంటా. ఎప్పుడో అరగంటకో 30 నిమిషాలకో ఆటోమేటిక్గా నిద్రలోకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఆ సమయంలో మెలకు వచ్చినప్పుడు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి, మనసు ఆందోళనకరంగా ఉంటుంది, గుండె హై స్పీడ్గా కొట్టుకుంటూ ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మనం బాబాను తలుచుకొని బాబాకు సంబంధించిన ఒక విషయాన్ని కానీ ఒక పాటను కానీ మనం అలా మన చెవిలోకి ఎక్కితే ఇవన్నీ పక్కకు జరిగిపోయి మనం ప్రశాంతంగా సుఖంగా నిద్రించడానికి ఇదొక గొప్ప అవకాశంగా మనం దీన్ని వాడుకోవాలి. అమ్మ, ఇంకా మీకు బాగా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్లో అంటే మనం అర్పణం సేవ చేస్తాం, షిరిడీలో అన్నీ పంచుతూ ఉంటాం కదా, అవి చూసినప్పుడు ఏమనిపించింది? షిరిడీలో ఎవరైతే నిరాశ్రయులు ఉంటారో వాళ్ళందరికీ మనము వస్తువులు ఇస్తున్నాం. మీరు ఇస్తుంటే ఎంత ఆనందం అయిపోతుందో. ఇచ్చింది ఏమాత్రం అండి, ఒక మనిషి ఇచ్చింది ఏమాత్రం, అంతమందికి మీరు అలా ఇస్తున్నారంటే నేను చూస్తానండి. మీరు అక్కడ భోజనాలు పెట్టి మూటలు అవి ఇస్తుంటారు, చేస్తారు, గోధుమలు అవి ఇచ్చేస్తారు, అవన్నీ చూస్తుంటాను. నాకు ఎంత ఆనందం, అదంతా అదృష్టం. మిమ్మల్ని బాబా పెట్టారు, మీకు అది వరం ప్రసాదించారు. మీకు బాబా ఇచ్చిన వరం అది, మనుషులు ఇచ్చింది కాదండి, బాబా ఇచ్చిన వరం మీకు. అలాగే 100 ఏళ్ళు చిరంజీవిగా వర్ధిల్లాలి. ఇంకా అలా మీరు చేసుకుని రావాలి సేవలు, మీకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి, చక్కగా తిరిగేటట్లు. చాలా ధన్యవాదాలమ్మా. అంటే ఏమిస్తే ఇంత గొప్ప ఆశీస్సు దొరుకుతుంది, మనం ఏం చేస్తే ఇటువంటి తల్లుల నోటి వెంట మన యొక్క శ్రేయస్సును కోరుకుంటారు. నిజంగా ఇప్పటి వరకు నేను ఎవరినే చూడలేదండి. చాలామంది సాయి బంధువులు చూస్తున్నాను, ఇచ్చేస్తున్నాను, కానీ మీ అంత గొప్పతనం నేను చెప్పడం గొప్ప కాదు, దేవుడి దగ్గర అబద్ధం ఆడను కదా, మీ అంత గొప్ప నాకు ఎవ్వరూ కనిపించలేదు. ఏముంది గొప్పతనం? మీరు చేస్తున్న సేవ చాలు, బాబాకి మీరు చేస్తున్న సేవ చాలు. ఎందరికి పుణ్యాన్ని కలగజేస్తున్నారు. మీరు ఒక్కరే పుణ్యం సంపాదించుకున్నారా? లేదే, కొన్ని లక్షలాది మందికి పుణ్యాన్ని ప్రసాదిస్తున్నారు మీరు. అది చాలదా? మా అందరూ చేసుకున్న పుణ్యమే కదా. ఎవరి ద్వారా? మీ ద్వారా మాకు పుణ్యం వస్తుంది. మీరు చేసే కార్యక్రమాల్లో మేము ఉన్నాము బాబు అన్నందుకు. ఎంతమందిని పోషిస్తున్నారు బాబు మీరు. అక్కడ షిరిడీ పక్కన్న భేదోళ్ళు అందరూ ఉన్నారు, ఎవరికీ తెలియదు. మీరు చెప్పిన తర్వాత అవన్నీ తెలిసాయి. అమ్ముకుండే వాళ్ళు ఇలాగ అమ్ముకుంటారు, ఇలాగ వచ్చేస్తారు అనుకుండేవాళ్ళు. మీరు చెప్పే కాదు చాలా భేదావస్థలు అంటే అప్పుడు తెలిసింది, అమ్మో అయితే అనేసి చాలా చెప్పారు బాబు మీరు. ఇటువంటి తల్లుల యొక్క దీవెన ఇదంతా కూడా ఇదే సాయి టీవీకి పెట్టుబడి, ఇదే సాయి టీవీకి ఆశీస్సులు. ఈ తల్లి ద్వారా ఈరోజు మనం కొన్ని విషయాలైనా మనం నేర్చుకున్నాం. అంటే ఇంత వయసులో కూడా బాబా పట్ల ఎంత కమిట్మెంట్తో ఉండాలి, ఎంత మనం బాబా పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఒక దగ్గర సేవ జరుగుతుందంటే అందులో మనం పాల్గొనడం ఒక అదృష్టంగా భావించాలి అని చెప్పి ఆ తల్లి చెప్పింది. నిజంగా ఆవిడ చెప్పినటువంటి మాట ఎంత అద్భుతమైందంటే, ఎవరైనా సరే వారి యొక్క స్వార్థం కోసం సేవ చేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ ఎంతోమందిని ఆ సేవలో పాల్గొనింపజేసి అందరినీ కూడా తరింపజేస్తున్నారనేటువంటి మాట చాలా అద్భుతమైనటువంటిది. ఇటువంటి తల్లి లాంటి మనస్సు
ప్రతి సాయి భక్తుడికి రావాలని చెప్పి అందరూ కూడా బాబా పట్ల ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి విశ్వాసాన్ని పెంచుకొని జరిగేటువంటి సేవలో మేము ఉండాలనేటువంటి దాంట్లో మీరందరూ ఉంటారని చెప్పి కోరుకుంటూ ఓం సాయిరామ్. నా పేరు కోమలి అండి. మా అమ్మగారు జయలక్ష్మి గారు. మా అమ్మగారు రోజులో 24 గంటలు కాదు 48 అవర్స్ ఉన్నా బాబా గారు తప్పించి అమ్మ నోట్ల నుంచి ఇంకోటి రాదు. బాబా గారు అనిల్ కుమార్ గారు చెప్పారమ్మా ఈరోజు ఎంత బాగున్నదో, ఈ ఎపిసోడ్ చూశాను దానివల్ల ఇది తెలిసింది అని అదే చెప్తుంటారండి అమ్మ. ఆ సెల్లులోనే అదే పెట్టుకొని ఉంటారండి. మేము వింటుంటాం, చూస్తుంటామండి. మా అందరికీ కూడా బాబా గారంటే ఇష్టమేనండి. అమ్మ ఎంత చెప్తే అంతేనండి. మేము ఎవరం కూడా అమ్మకి ఎదురు చెప్పమండి. అమ్మ చెప్పిన దానికి మేము ఓకే చెప్పడమేనండి. మేము 4 పిల్లలమే, 4 కూడా అంతేనండి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.